కూడా హాలోజన్ ఫ్యామిలీ, నోబెల్ గ్యాసెస్ అంటే ఏంటి, పీరియాడిక్ టేబుల్లోని మనకి పర్టికులర్ ఎలిమెంట్ ని ఎలా ఏ పీరియడ్ కి బిలాంగ్ అయ్యిందని ఎలా తెలుసుకుంటాము, ఓకే మెటల్ అంటే ఏంటి, నాన్ మెటల్ అంటే ఏంటి, సో ఇలా చాలా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్ గా నాకు అర్థమయ్యేటట్టు వేసుకున్నాను ఫస్ట్ అప్పుడు ఇది. ఓకే ఫస్ట్ చేసుకునేటప్పుడు తర్వాత మళ్ళీ కూడా నేను రన్నింగ్ నోట్స్ మాడిఫై చేస్తూనే వస్తున్నా ఎప్పటికప్పుడు. ఓకే మేబీ మీకు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఉంటుంది, లెట్ us గో దేర్. హియర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐ థింక్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చాలా డెఫినేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఇది ఏంటిది అవ్వట్లేదు, జస్ట్ మినిట్. ఓకే సి చూడండి, ఇక్కడ కెమిస్ట్రీలోనే చూడండి మనకి లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ రిలేటెడ్ గా ఇన్ఫోని మొత్తం ఒక డయాగ్రామ్ లోనే. ఓకే మనకి ఎర్త్ ఉంటుంది, ఎర్త్ పైన ట్రోపోస్ఫియర్ ఉంటుంది, దాని తర్వాత స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, దీని రిలేటెడ్ గా ఎన్నన్నా క్వశ్చన్స్ అడగొచ్చు. బట్ చిన్న సింప్లిమాటిక్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాని నుంచి నేను ఎంత కిలోమీటర్ ఉంటుంది ఎర్త్ నుండి, లేదా స్ట్రాటోస్ఫియర్ ఎంత ఉంటుంది, మీసోస్ఫియర్ ఎంత ఉంటుంది, ఏమేమి గ్యాసెస్ ప్రెసెంట్ ఉంటాయి ఈచ్ లేయర్ లో. ఫర్ సపోజ్ మీరు మీసోస్ఫియర్ చూస్తే అందులోని హియర్ ఆల్ గ్యాసెస్ ఆర్ ఇన్ అయానిక్ స్టేట్ విచ్ ఈస్ ఆఫ్ అయాన్స్, అయానిక్ స్టేట్ లో ఉంటాయి. ఓకే సో OT+, NO+, విచ్ ఈస్ రిజెక్టెడ్ బై ఓజోన్ లేయర్. సో ఏదైతే మనకి అర్థమవుతుందో ప్రతి పాయింట్ ని కూడా మెన్షన్ చేసుకోవాలి డీటెయిల్డ్ గా. మీరు చదువుతున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ మీకు అర్థమవుతుంది. బట్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు రివిజన్ ఆర్ ఎల్స్ ఎగ్జామ్ టైం కి ఒక మ్యూట్ చేసుకోండి. ఐ థింక్ కొంతమంది అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. సో ఆ టైంకి మనకి ప్రాబ్లం రావచ్చు, గుర్తుండకపోవచ్చు. ప్రతిదీ చదువుతాం కదా, చాలా చదువుతూ ఉంటాం. ఆ టైంకి మనకి రిలేటెడ్ ఏ పాయింట్ చదివాము, ఎక్కడ చదివాము, ఆ పాయింట్ ఎంత ఇంపార్టెన్స్ అనేది మనకి తెలియదు. అందుకనే బుల్లెట్ పాయింట్స్ యూస్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అంటే ఆ బుల్లెట్ పాయింట్స్ లో మీకు ఇలా ప్రతి ఒక్కటి రాసుకోవాలి. ఎక్కడ మీకు కనిపిస్తుంది ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ రాసుకోవాలి. ఆ రాసింది రివిజన్ చేస్తాం కాబట్టి రన్నింగ్ నోట్స్ లో మళ్ళీ చెప్తున్నాను, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఓకే సి హియర్ చూస్తే మీరు హైడ్రోస్ఫియర్ అంటే ఏ లేయర్స్ లో ఏమేమి ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఉంటాయి. ఓకే సో ప్రతి ఒక్కటి చాలా నీట్ గా అంటే వైల్ ఐఎమ్ సేయింగ్ నీట్ మీన్స్